ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ రీల్కి వచ్చిన కామెంట్స్ అయితే మనం చదువుదాం. అండ్ ఈ కంటెంట్ అయితే 18+. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. తప్పుగా అనుకోకండి, నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే చేస్తున్నా. ఇక టైం వేస్ట్ చేయకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంటే కామెంట్స్ చదువుతున్నా, కామెంట్స్ చూడండి. ఫస్ట్ కామెంట్, ఒక్కసారి బికినీలో చేయి బంగారం ఇంకా హాట్గా ఉంటుంది అంట. ఏదో తన పెళ్ళానికి చెప్పినట్టు చెప్తున్నాడు. అంటే ఈయన కామెంట్ చేస్తే ఇక చేసేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఎందుకు ఊపుతున్నావే పోరి, చూస్తే చిన్నపిల్లలాగా ఉన్నావు. ఆమె ఊపాలి అనిపించింది బ్రో, అందుకే ఊపుతుంది. నువ్వేమైనా జాయిన్ అయ్యి ఇంకా ఊపు అని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఊపుతుంది, మళ్ళీ నీ ఇష్టం. నెక్స్ట్ కామెంట్, బహుశా నేను చాలా మంచి వాడినే కానీ నీకైతే 500 ఎక్కువ బ్రో అని కామెంట్ పెట్టాడు. అంటే నీతో స్పెండ్ చేయడానికి 500 అంట ఇస్తాడంట. నీకు ఒకవేళ నచ్చితే కమెంట్ అవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ కామెంట్, ఆ మాత్రం ఎందుకు, అది కూడా తీసేయి. పాపం బ్రో, అక్కడ దాకా తీయగలిగింది, తను ఇంకా తీయలేదేమో, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. పాపం పో బ్రో, లేకపోతే వేసుకొని బట్టలేమేమో, అందుకే బుడ్డు బట్టలు వేసుకుంది. మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకెళ్ళి ఇవ్వు, వేసుకుంటుంది. వావ్, సో హార్ట్ మూవింగ్ స్వీట్ హార్ట్ అంట కామెంట్. నెక్స్ట్ కామెంట్, అంతగా హార్ట్ ఏముందో మరి దాంట్లో. నెక్స్ట్ కామెంట్, గుంటూరు కారం గువ్వలో పెట్టాలంట. ఎవడయ్యా స్వామి నువ్వు గుంటూరు కారం గువ్వలో పెట్టాలంటున్నావు? ఎప్పుడైనా ట్రై చేసావా ఏంది బ్రో? అంత క్లియర్గా చెప్తున్నావు గుంటూరు కారం గువ్వలో పెట్టాలని. ఎవరికైనా పెట్టేదావా ఏంది? కొన్ని 18+ పదాలు ఉన్నాయి, వాటిని నేను అంటే మీకు అర్థమవుతుంది, అర్థమయ్యే వేలోనే చెప్తాను కానీ వేరే నేమ్స్ తోటి పిలుస్తా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అది కూడా విప్పి డ్యాన్స్ చేయొచ్చు కదా, నీ బంతులు బాగా ఊగుతున్నాయంట. పాపం బ్రోకి స్పెషల్గా మెసేజ్ చేసి చూపించండి, మీ బంతులు ఎంతలాగా ఊగుతున్నాయి, పెద్దగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా, బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. మీకు నచ్చితే ఒకసారి చూపించండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, రిమూవ్ యువర్ ఇన్నర్ బనియన్. అంటే మీకు అర్థమవుతుంది, రిమూవ్ యువర్ ఇన్నర్ బనియన్, షేక్ మిల్క్ షేక్ ట్యాంక్ అంట అది అని ఒక కామెంట్ వచ్చింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నీ బాడీ నాకు కావాలి, నీ నడుము నాకు కావాలి. అదే మన సొమ్మా బ్రో, నీ బాడీ కావాలి, నీ నడుము కావాలి అంటే డబ్బులు ఇస్తే ఇచ్చేనికి. తన అమ్మాయి కదా, పెళ్లి చేసుకో, బాడీ నడుము టోటల్గా ఆ ఫిగరే నీకు సొంతం అయిపోతుంది. ట్రై చేయి బ్రో, ఏముంది, కామెంట్ చేసినట్టే మెసేజ్ చేయి, మనీ ఆఫర్ చేయి. ఒకవేళ మనీకి ఒప్పుకుంటే ఓకే, లేకపోతే లవ్కి ఒప్పుకుంటే ఓకే, తన ఇష్టం. తను ఏ వేలో ఒప్పుకుంటుందో ట్రై చేసి చూడు, నీకు నచ్చితే ఓకే, లేకపోతే లేదు. నెక్స్ట్ హిందీ కామెంట్ ఎక్సలెంట్ ఉంటుంది. 7 इंच वाले लड़के कोई है तो मैसेज करो, సారీ ఫాలో కరో అంట. అంత రసికరాణివేందమ్మా తల్లి నువ్వు. 2, 3, 5, 4 ఉన్నోళ్ళు వద్దా నీకు? 7 ఇంచ్ వాళ్ళ, ఇంత పెద్దవాళ్ళే కావాలా? అంత పెద్దవాళ్ళంటే కష్టం అమ్మ తల్లి. అంటే 7 ఇంచ్ అయితేనే సరిపోతుందా? ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావు, 7 ఇంచ్ వాళ్ళే అంటున్నావు. ఎంతమంది చేస్తే కానీ ఆనలేదట్టుంది. 7 ఇంచ్ వాళ్ళే ఎవడో వేసాడు, బాగా ఆనింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నీది గుంటూరా, 10K ఇస్తా ఒక్క నైట్కి, నీ పువ్వు రసాలు తాగాలని ఉందే అని పెట్టాడు ఒక కామెంట్. ఓడి అమ్మ, ఇంట్లో ఉన్న బర్రెపాలో గొర్రెపాలో ఏదో ఒకటి తాగురయ్యా సామె, ఆమె పువ్వు రసాలే కావాలా? అంటే రసాలు తాగడంలో బాగా ఎక్స్పెక్ట్ అనుకుంటా బ్రో నువ్వు. అంత క్లియర్గా కామ్గా సింపుల్గా చెప్పేసావంటే ఎంతమంది రసాలు తాగావు. పాపం ఈ పిల్ల వెనకాలబడ్డావు. కనిపించడానికి చిన్నగానే కనిపిస్తున్నా కానీ మంచి బరువులు మోస్తుంది. అండ్ ఈ అమ్మాయి ఐడి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో సంజనా సంజు అని సిహెచ్ చేస్తూ వస్తుంది. ఒకవేళ మీకు నచ్చితే ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అండ్ కొంతమంది అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్, ఫస్ట్ కామెంట్ వచ్చేసి, మూట ముట్టుకోకురా మూర్ఖుడా. అంటే డ్యాన్స్ అనే నేపథ్యంతో ఆ డ్యాన్స్ చూడండి, ఆ ముసలోడు ఏంది, ఆయన ఏంది, సరే ఆయనకు స్టెప్పులు రావట్లే, ఊపుడు రావట్లే, ఏం రావట్లే, కొంచెం ఫేమ్ అయితే చాలు, నెత్తి మీద బట్ట ఉన్నా చాలు, చూడు ఎట్లా పిసుకుతున్నాడో. మూట అంటే వీళ్ళ అబ్బి చూసినా ఈయన వైఫ్ చూసినా ఏమన్నానేమో, మేబీ డబ్బులు కదా, డబ్బుల వల్లనే ఫేమ్ అవ్వాలని ఇలా చేస్తుండొచ్చు మేబీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఈ వీడియో అంజమ్మ చూసిందనుకో, నీ అరటి పండు కూసి
నీ జీలో పడుతుంది అని పెట్టాడు కామెంట్. మామూలుగా పెట్టలే. సూపర్ బ్రో, సూపర్, నీ తోపు కామెంట్, ఎక్సలెంట్గా పెట్టేశావు నువ్వు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రీల్ చేద్దామని చెప్పేసి పిసుకుతా ఉన్నాడు, ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి అని నెక్స్ట్ కామెంట్ వచ్చింది. నెక్స్ట్ కామెంట్ ఒక్కొక్క డైమండ్లో ఉన్నాయి. మరి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి డైమండ్లు కాకపోతే ఏముంటుంది, సిల్వర్ ఉంటుందా? ఎలా ఉంటుంది? వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కానీ అది కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అలా ఉంది. మరి మ్యాక్సిమం నాలాంటి పర్సనే కామెంట్ వచ్చి పెట్టాడు అనమాట. నేను కూడా ఇలాంటి వీడియోస్ ఏమైనా వస్తే కామెంట్స్ చూస్తాను అనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సందులో సడేమియా, పిసుకు బాగా. సందులో సడేమియా, వాళ్ళు సందులో లేరు బ్రో, డైరెక్ట్ డాబా ఎక్కేసి డాబా మీదనే రీల్ చేసుకుంటూ డైరెక్ట్ కెమెరా ముందే పిసుక్కుంటారు. సందులో కాదు అది, అర్థం చేసుకో. కొంచెం టాలెంటెడ్గా పెట్టు బ్రో కామెంటు. ఒక్క కామెంట్ పెడితే పేలిపోవాలి అసలు దెబ్బకు, అలా ఉండాలి కామెంట్స్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దాని మొగుడు చూస్తే నీ గుద్దల కారం పొడి ఎగిరి తంతడు. కారం పొడే పెడతాడా బ్రో, వేరే ఏమైనా పెట్టడా? పాపం కారం పొడి అయితే మండుతుందంట. వేరే ఏమైనా కొత్తగా ట్రై చేయండి. ఎప్పుడు కారం పొడులు, అది మిర్చీలు, టమాటోలు, అది ఇదేనా? వేరే కొత్తగా ట్రై చేయండి బ్రో. కామెంట్లో కూడా కొత్తదనాన్ని కోరుకోండి నాలాగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీ వీడియో చీమ మొడ్డ వరకు వచ్చిందన్న. సూపర్ అంటే సూపర్ కామెంట్. అంటే చీమ మొడ్డ చూశాడంటే బొమ్ము, ఈయన కళ్ళలో పవర్ ఉంది కాబట్టి చీమ మొడ్డ చూశాడనమాట. పర్లేదు, మన నటన స్టార్ గారి వీడియోలో చీమ మొడ్డ వరకు వెళ్ళాయంటే ఆయన ఈ వర్గానికే కాదు, నెక్స్ట్ వర్గానికి కూడా ఇన్స్పిరేషన్. ఆయన చూశారు కదా ఫ్రెండ్స్, ఆయన నెక్స్ట్ జనరేషన్ కూడా, నెక్స్ట్ చీమలకు కూడా ఇన్స్పిరేషన్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నావు ఆంటీ, మసాజ్ చేస్తున్నావు. మసాజ్లో ఏం చేస్తలేడు ఆయన, పిసుకుతున్నాడు. అంటే ఆయనకి ఆంటీ బంతులు బాగా నచ్చాయేమో, పిసుకు అన్నది. అంటే వీడియోలోనే పిసుకుతున్నాడు అంటే వీడియో అవతల ఏదైనా చేయొచ్చు. పాపం ఈయన మొగుడు, ఆయన పెళ్ళాము ఏం చేస్తున్నారో ఏం అర్థమైతే లేదు. మరి వాళ్ళకే తెలియదు, పిసుకుతున్నాడు. డైరెక్ట్గా వీడియోలోనే పిసుకుతున్నాడు. ఆఫ్లైన్లో ఇంకా ఏం చేస్తున్నాం వాళ్ళకే తెలియదు, మనకైతే తెలియదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అంజక్క చూసిందనుకో నీ గుద్దలో వేడి గంజి పోస్తుంది లౌడే అంట. మరి దాడం. ఈ కామెంట్ అయితే తోపు అంటే తోపు. వేడి పోసినా కూడా ఆయనకు చల్లారిపోతుందేమో బ్రో. ఎందుకంటే రోజు తిరిగి ఆ అంజక్కిన కూల్ చేసి ఈయన ఇట్లా డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు. సందు కనిపిస్తే చాలు వాటేస్తుండు భయ్యా. నెక్స్ట్ కామెంట్ ఏం చేస్తాడు మరి ఈ వయసులో వాటేసుకోకపోతే? లూటేస్తాడా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీళ్లు లేని బావిలో ఎందుకు దూకి నేను చచ్చిపోలేదు అని అనిపిస్తుంది బ్రో. అనిపించాల్సిన అవసరం లేదు బ్రో, కామెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ దూకి చచ్చుడే అంతే, బరాబర్ ఫిక్స్ అయిపోండి. ఎందుకు 70 ఏళ్ళు వచ్చిన ముసలోడికి లవరు, మనకేమో లవర్ లేదు. ఎట్లా హౌ ఇస్ దట్ పాసిబుల్? అర్థం చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ మూట ముట్టుకోకూడదురా మురుకుడా. ఆల్రెడీ ముట్టేశాడు భయ్య. ముట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయలేం. అంటే రీల్లోనే ముట్టేసుకున్నాడు అంటే రీల్ తర్వాత ఇంకేమేం చేశాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అరే డ్యాన్స్ చేయడానికి పిలిచావా, పిసుక్కోవడానికి పిలిచావా? మేబీ డ్యాన్స్ చేయడానికి అయితే పిలవలేదు, డ్యాన్స్లో పిసుకుడు ఉంటుందని పిలిచాడు. అన్నీ కలిసి వస్తాయని. ఆమె పిసుకున్నది, డ్యాన్స్ చేసింది, ఫేమస్ అవ్వడానికి ఏదైనా చేసింది. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎవరి రీల్ అయితే ఇలా ట్రోల్ చేయాలి వాళ్ళ కామెంట్స్ చదవాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ 2 వీడియోస్ ఉన్నాయి కదా, 2 రీల్స్లలో ఎవరి రీల్ అయితే మీకు నచ్చింది నాకైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ ఎవరిదన్నా కావాలన్నా కింద వాళ్ళ నేము, ఇన్స్టా ఐడి చెప్పండి. అందులో వీడియో తీసుకొని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే వీడియో చూసి వీడియో చేస్తాను. అండ్ మన కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ అన్నీ ఫాలో అవ్వండి. నాకు కాంటాక్ట్ అవ్వాలంటే అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.